శ్రీ మహాగణాధిపతయే నమః. దేవుని స్వరము ప్రవచించిన వారు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు. విషయము సంసారే కిం సారం. మన ఆచార్యుడు తన ప్రశ్నోత్తర రత్నమాలికలో ఒక ప్రశ్నను అడుగుతాడు. కిం సంసారే సారం. ఈ ప్రాపంచిక జీవనంలో సారం ఏమిటి? దాని సమాధానం కూడా చెబుతాడు. నాయనా, నువ్వు ఈ ప్రశ్న అడిగావు కదా, ఇదే ప్రశ్నను ఎల్లప్పుడూ అడుగుతూ ఉండు. అదే ఈ సంసారంలో సారం. బహుశః అపి విచింత్యమానం ఇదం ఏవ. అంటే మనం నిత్యం ఆలోచిస్తూ ఉండాలి. మనం పుట్టిన ప్రయోజనం ఏమిటి? మనం దేని గురించి పుట్టాము? ఆ ప్రయోజనాన్ని పొందుతామా అని విచారించుకోవాలి. మనం పాపాలను ఎందుకు మూట కట్టుకుంటున్నాము? కోపం ఎందుకు తెచ్చుకుంటున్నాము? కోరికలు ఎందుకు కలుగుతున్నాయి? ఇదంతా ఎందుకు జరగాలి? ఎప్పుడు ఆనందంగా ఎందుకు ఉండకూడదు? ఉండలేమా? ఈ విచారాలు కలుగుతాయి. మనం వీటికి సమాధానం ఎరుగము. సర్వం మన మంచికి మాత్రమే. ఒక చెట్టుకు పండు పువ్వు నుండే వస్తుంది. అది పువ్వుగా ఉండే వేళ ముక్కుకు మంచి వాసన తగులుతూ ఉంటుంది. అది పండుగ అయినప్పుడు నాలుకకు చాలా రుచికరంగా ఉంటుంది. పండు చాలా రుచిగా తీయగా ఉంటుంది. ఈ తీపి కన్నా ముందు ఉన్న రుచి ఏమిటి? పువ్వు చేదుగా ఉంటుంది. కాస్త పిందెగా కచ్చిగా ఉన్నప్పుడు వగరుగాను, ఆ తర్వాత పచ్చికాయగా ఉన్నప్పుడు పుల్లగాను ఉంటుంది. అన్ని దశలు దాటిన తర్వాత, అనగా పూర్తిగా పక్వానికి వచ్చాకే తీయదనం వస్తుంది. తీయదనం వచ్చాక అన్ని బంధాలు విడిపోతాయి. కాయ పూర్తిగా పండుబారి తీయగా అయితే రాలి కింద పడుతుంది. అదేవిధంగా మనస్సు మొత్తం తీయదనంతో శాంతితో నిండితే అన్ని బంధాలు వాటికవే తెగిపడిపోతాయి. అది పుల్లగా ఉన్నంతసేపు అక్కడ బంధం ఉంటుంది. ఇంకా పచ్చిగా ఉన్న కాయను కోస్తే దాని కాడల నుండి రసం కారుతుంది. పచ్చిగా ఉన్న కాయలో నుండి కూడా నీరు కారుతుంది. అంటే ఆ చెట్టుకు కాయను విడనాడాలని లేదు, ఆ కాయ కూడా చెట్టును విడనాడాలని లేదు. కానీ అది బాగా తీయగా మారినప్పుడు మాత్రం ఆ బంధం వీడిపోతుంది. పండు బారినది దానికదే రాలిగిపోతుంది. చెట్టు పండును వదులుకుంటుంది, పండు కూడా చెట్టును విడుస్తుంది. రెండు నీరు కార్చకుండా, అంటే సంతోషంగా ఏడవకుండా ఒకదాని ఒకటి విడిచిపడిపోతాయి. క్రమంగా ఒక్కొక్క అడుగు పరిణితి చెందిన వారి మనస్సు మాధుర్యంతో నిండి ఉన్నవారు సంసారం అనే వృక్షం నుండి సంతోషంగా విడబడతారు. కాయ పండుగ కాకముందు వగరుతనం, పుల్లదనం అవసరమైనట్లే ప్రారంభక స్థితుల్లో కామక్రోధాదులు, అసహనం అవసరం అనిపిస్తాయి. వాటికి లొంగిపోయి ఉన్న ప్రారంభక స్థితుల్లో మనం వీటి నుండి పూర్తిగా విముక్తిని పొందలేము. అయినప్పటికీ నిత్యం ఇవి ఎందుకు వస్తున్నాయి అని ఆలోచిస్తూ ఉండాలి. మనకి ఈ భావన, ఈ ఆశ, కోపం, కీర్తి, మిథ్య ఉన్నాయి. వీటన్నింటితో ఏదైనా ఉపయోగమా? ఏదైనా అవసరం, అనవసరం అనే దానికి చెంది ఈ భావన వస్తున్నదా? ఈ తరహాగా విచారణ సాగించాలి. ఇట్లా విచారించుకోకపోతే అవి మనల్ని వంచిస్తాయి, మనం మోసపోతాము. పుల్లదనానికి కాలమైతే పుల్లగా ఉండాలి, వగరుదనానికి కాలమైతే వగరుగా ఉండాలి. పిందె ఆ పసిస్థితిలోనే నిలిచిపోకుండా పండుబారటం వైపు పోతున్నట్టుగానే మనం ప్రేమ, తీయదనంలో ఉండే శాంతిని గురించి భావిస్తూ ఉండిపోవాలి. ఇట్లా చేస్తూ పోతే మోక్షం కోసం వెతుక్కునే అవసరమే లేదు. మనం వివిధ స్థితుల్లో ఎట్లా ఉండాలో అట్లా ఉంటే తీయనైన ముక్తి మార్గం దానికి అదే దరి చేరుతుంది. అట్లా కాకుండా కాలం కాని వేళ ప్రయత్నిస్తే పచ్చికాయ తరువాత స్థితిని పొందకుండానే మాగిపోయినట్టు అవుతుంది. అది పాడైపోతుంది, తీయగా అవ్వదు. రామలింగం పాడినట్టే, అది పాడైపోయినా రాలిపోయినా మోక్షం కోసం పరిణితి లేకుండా అపక్వ స్థితిలో ప్రయత్నించడం వల్ల లాభం లేదు. మనం ఉన్న స్థితిలోనే తృప్తిపడి ఉండిపోవటం తప్పు. అదే సమయంలో మనం పూర్వకర్మల భారాన్ని మోస్తున్న వేళ పరమజ్ఞానాన్ని పొందాలని తొందరపాటు పడటం తప్పు. పరమజ్ఞానాన్ని ఇప్పుడే
ఇక్కడే కావాలని కోరి దానికోసం వెతుకుతూ మనమే పోనవసరం లేదు. మన కర్తవ్యాలను నిర్వర్తిస్తూ పోదాము. ఈ జన్మలో కాకపోతే కొన్ని జన్మలెత్తిన తరువాత అయినా సరే అది నిజమవనీగాక వేదాల్లో చెప్పినట్టు మనం మన ధర్మాన్ని అనుష్ఠిద్దాము. ఆ విధంగా చేస్తే పరమజ్ఞానం దానికదే వస్తుంది. ఇప్పుడు మనం కేవలం బాహ్య కార్యకలాపాలు రూపాలను చూస్తున్నాం. అందువల్ల ప్రస్తుతం బాహ్య కార్యాలైన ధర్మానుష్ఠానాలతో బాహ్యంగా పెట్టుకునే మత సంకేతాలతో ప్రారంభిద్దాం. మనం పిందె స్థితి నుండి కాయదశను దాటి పరిపక్వ స్థితిని చేరి ఆంతరికమైన సత్యం దిశగా దశల వారీగా పరిపక్వమవుతాము. వ్యాఖ్యాత మీ ప్రియతమనిస్తము నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర, జై జై శంకర. 7483229249